హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆర్ అండ్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ఈఎస్ఐ కన్సల్టెన్సీ. సో రీసెంట్ గా మనకి 26th జూన్ నుంచి జూలై 3rd వరకు సర్వర్స్ అనేది బ్లాక్ లో ఉండే అప్డేట్ పర్పస్ కోసం అనేసి. సో ప్రజెంట్ అది 3rd నుంచి వర్కౌట్ అవుతుంది. సో దాంట్లో మనకి ఎంప్లాయర్ లాగిన్ కానీ పిఎఫ్ యుఏఎన్ పోర్టల్ కానీ వర్కౌట్ అవుతుంది. అండ్ పిఎఫ్ పాస్బుక్ కానీ ఉమాంగ్ యాప్ కానీ ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ చేయడం లేదు. అవి కూడా రీసెంట్ గా వర్క్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకా అవి అప్డేషన్ లోనే ఉన్నాయి. సో ఈ 3.0 వలన మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు ముందుగా మాట్లాడుతున్నాం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, బిఫోర్ ఎలా ఉండేదంటే మనకు పార్సెల్ విత్డ్రాల్ చేయాలంటే అడ్వాన్స్ అమౌంట్ అనేది తీసుకోవాలి అంటే సర్వీస్ లిమిట్ అనేది ఉండేదన్నమాట. సో డిపెండింగ్ అపాన్ మన సర్వీస్ ని బట్టి లెస్ దాన్ 5 years సర్వీస్ ఉంటే ఓన్లీ ఎంప్లాయీస్ ఎయిర్ లో నుంచి మాత్రమే మనకి అమౌంట్ అనేది వచ్చేది. ఎంప్లాయర్స్ ఎయిర్ లో నుంచి రావడానికి మనకు మోర్ దెన్ 5 years సర్వీస్ అనేది ఉండాల్సి ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఆ సర్వీస్ లిమిట్ అనేది మనకు పూర్తిగా తీసేశారు. సో మనకి లెస్ దెన్ 5 years ఉన్నా మోర్ దెన్ 5 years ఉన్నా 75% అమౌంట్ అనేది మీరు పార్సెల్ విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. త్రూఅవుట్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ షేర్, ఈ రెండు షేర్లలో నుంచి కలిపి 75% వరకు కూడా మీకు లెస్ దెన్ 5 years సర్వీస్ ఉన్న పార్సెల్ విత్డ్రాల్ తీసుకోవడానికి, అడ్వాన్స్ తీసుకోవడానికి మాత్రం ప్రజెంట్ అయితే యాక్సెప్టెన్స్ అనేది చేశారు. మీరు పార్సెల్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసినప్పుడే మీకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా అమౌంట్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండ్ అడ్వాంటేజ్ అనమాట. రెండోది, స్కీమ్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో మనం సబ్మిట్ చేయొచ్చు. బిఫోర్ ఎలా ఉండేదంటే స్కీమ్ సర్టిఫికేట్ అనేది మీరు లాస్ట్ ఏ ఆర్గనైజేషన్ లో వర్క్ చేశారో ఆ ప్రీవియస్ కు సంబంధించిన మీరు ఏదైతే స్కీమ్ సర్టిఫికేట్ ఉందో, ప్రీవియస్ కు సంబంధించిన సర్వీస్ కు సంబంధించిన స్కీమ్ సర్టిఫికేట్ ప్రజెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఉండే పిఎఫ్ డిపార్ట్మెంట్ లో ఫిజికల్ గా వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి వచ్చేది. ప్రజెంట్ అది ఆన్లైన్ ఆప్షన్ తీసుకొచ్చారు. సో అది ఒక బెటర్ ఆప్షన్, అది కూడా ఒక గుడ్ అడ్వాంటేజ్. అండ్ ఇక డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటే, మనకి మోర్ దెన్ 5 years సర్వీస్ ఉన్నప్పుడు బిఫోర్ ఎంప్లాయర్ లో నుంచి 99% వరకు పార్సెల్ విత్డ్రాల్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉండేది. త్రూఅవుట్ ఎంప్లాయర్ లో నుంచి ఎవరికైతే మోర్ దెన్ 5 years సర్వీస్ ఉంటుందో వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి 99% తీసుకోవడానికి లేదు, ఓన్లీ అందరికీ కలిపి 75% మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. సో మోర్ దెన్ 5 years సర్వీస్ ఉన్నా ఇప్పుడు ఇదొక డిసడ్వాంటేజ్. రెండోది ఏంటంటే సర్వీస్ హిస్టరీ బిఫోర్ ఏంటంటే మనకి వ్యూ కాలంలో కనిపించేది అండ్ ఆర్గనైజేషన్స్ నేము, మెంబర్ ఐడి ఇలా డిస్ప్లే అయ్యేది, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎగ్జిట్. ప్రజెంట్ ఏంటంటే మీకు ఆ వ్యూ కాలం నుంచి దాన్ని షిఫ్ట్ చేసి ఆన్లైన్ సర్వీస్ లోకి చేశారు. ఆ సర్వీస్ హిస్టరీ కూడా చాలా కన్ఫ్యూజన్ తో ఉంటుంది. మీరు దాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ సర్వీస్ హిస్టరీని, అందులో మీకు 1 by 1 అనేది డిస్ప్లే అవుతా ఉంది. ఇక్కడ మీకు ఓన్లీ మెంబర్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మాత్రమే ఉంటుంది. కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇదొక డిసడ్వాంటేజ్. కంపెనీ నేమ్ డిస్ప్లే అవ్వకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే, చాలా మంది 1 to 5 ఆర్గనైజేషన్స్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, ఏ ఆర్గనైజేషన్స్ ఏంటి అనేది ఐడియా ఉంటుంది. కొంతమంది మేము చూసిన వాటిలో మోర్ దెన్ 10 ఆర్గనైజేషన్స్, మోర్ దెన్ 15 ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు ఏ కంపెనీకి ఏ మెంబర్ ఐడి ఉంది అనేది చెక్ చేసుకోవడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి డీలింక్ ఆప్షన్ అనేది పాత దాంట్లో మనకు చూపించేది. ఏమన్నా సర్వీస్ ఓవర్లాప్స్ ఉంటే లెస్ దెన్ 6 months లోపు ఉండే వాటికి డీలింక్ ఆప్షన్ అనేది మనకు యూటిలైజ్ చేసుకునే వాళ్ళము. ప్రజెంట్ అయితే డీలింక్ ఆప్షన్ లేదు, ఇన్ ఫ్యూచర్ లో మేబీ అప్డేట్ చేయొచ్చేమో. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ విత్డ్రాల్ కి సంబంధించి ప్రీవియస్ ఎలా ఉండేదంటే 4 to 5 ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఏదైనా సర్వీస్ ఓవర్లాప్స్ ఉన్నా, లేదా 1 or 2 months చేసి ఈపీఎస్ అమౌంట్ ఒక దాంట్లో కట్టి ఒక దాంట్లో కట్టకపోయినా, ఏమన్నా మనకు మిస్టేక్స్ ఉంటే ఆర్గనైజేషన్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేయకుండా వదిలేసి ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్ ని, ఆ కంపెనీస్ అన్ని అమౌంట్స్ కూడా లాస్ట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ పెట్టుకొని విత్డ్రాల్ చేసుకునే వాళ్ళు. ఇట్ మీన్స్ మీరు 6 ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తే 4 ఆర్గనైజేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అన్ని కూడా మనం 6th ఆర్గనైజేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకొని 1 or 2 మీకు డిఫాల్ట్ ఉండేది వదిలేసుకొని రిమైనింగ్ అమౌంట్ అన్ని కూడా విత్డ్రా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ ఆర్గనైజేషన్ లో వర్క్ చేశారో అన్ని ఆర్గనైజేషన్స్ అమౌంట్స్ మీకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే ఫుల్ అండ్ ఫైనల్ తీయడానికి అవకాశం ఉంది అనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే కొంతమందికి సర్వీస్ ఓవర్లాప్స్ ఉంటుంది, కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్ లో 1 or 2 months చేస్తారు, అక్కడ ఈపీఎస్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయకపోవడము, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉండడము, ఇలాంటి 1 or 2 వాటిని వదిలేసుకొని ఏవైతే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటి కలిపి విత్డ్రా చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఏవైతే డిఫాల్ట్స్ ఉన్నాయో అవి కూడా కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే
మీరు ఫుల్ అండ్ ఫైనల్ చేసుకోవడానికి వస్తుంది. ఫామ్ 19 అయితే విత్డ్రాల్ చేయడానికి వస్తుంది. 10C మీరు ఎప్పుడైతే వెళ్తారో పెన్షన్ అమౌంట్ కి ఆటోమేటిక్ గా మీ ప్రీవియస్ క్లైమ్ అనేది నాట్ ట్రాన్స్ఫర్డ్ అనే ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇంకా ఏమన్నా మనకు అప్డేట్స్ ఏమన్నా వచ్చినా ఆర్ఎండ్ ఫెసిలిటీ సర్వీసెస్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మీరు జస్ట్ లో కూడా చూడొచ్చు, మాకు మంచి రివ్యూస్ అండ్ కామెంట్స్ కూడా ఉంటుంది. సో పెయిడ్ సర్వీస్ ఉంటుంది. ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయర్స్ కానీ ఎవరికైనా కానీ మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఎంప్లాయర్స్ తరఫున మంత్లీ రిటర్న్స్ కానీ ఈఎస్ఐ కార్డ్స్ జనరేషన్ కానీ అన్ని కూడా ఇన్ టైంలో చేస్తూ ఉంటాము. రీసెంట్ గా PMVBRY స్కీమ్ ఏదైతే ఉందో మా ఎంప్లాయర్స్ అందరికి కూడా ఇంప్లిమెంట్ చేశాము. చాలా వరకు అందరి ఎంప్లాయీస్ కూడా మొన్న 19th జూన్ ఏదైతే ఉందో చాలా మంది మా ఎంప్లాయర్స్ అందరికీ కూడా PMVBRY స్కీమ్ కింద చాలా మందికి 2 lakhs 3 lakhs వరకు కూడా అమౌంట్ అనేది బెనిఫిట్ అనేది కంపెనీకి వచ్చిందనమాట. సో ఇలాంటి ఏ స్కీమ్స్ ఉన్నా కానీ మేము కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాం, అది ఎంప్లాయర్ తరపున కానీ అండ్ ఎంప్లాయీస్ కానీ. ఆర్ఎండ్ ఫెసిలిటీ సర్వీసెస్ అనేది చాలా షార్ట్ టైంలో గుడ్ రివ్యూస్ కానీ బెటర్ రివ్యూస్ కానీ పొందాము జస్ట్ డైల్ లో. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఏదన్నా కావాలంటే ఒకసారి జస్ట్ డైల్ వెళ్ళి చూడండి ఆర్ఎండ్ ఫెసిలిటీ సర్వీసెస్ అనేసి. థ్యాంక్ యూ టు ఆల్.